ఈరోజు ఏం స్టోరీ చెప్పబోతున్నావు అబ్బాయి? ఈరోజు ఒక వర్షం కథ ఇవ్వబోతున్నా. చెప్పు చెప్పు. ఒకనొక ఊరి చివర పొలాన్ని ఆనుకొని భీమయ్య నివసిస్తుండేవాడు. అతను పిలిచినప్పుడల్లా మేఘాలు వచ్చి వర్షించి పోతుండేవి. అలా అని అతను ఎప్పుడంటే అప్పుడు ప్రకృతికి విరుద్ధంగా పిలిచేవాడు కాదు. ఈ అద్భుతమైన శక్తి భీమయ్య వంశీయులకు సిద్ధించడం వెనుక కథ ఉంది. భీమయ్య పూర్వీకులు ఒకడైన గంగు ఊరికి వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్రదేశం అంతా ఎడారిలా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రాంతమంతా మొక్కలు నాటి చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చి వాటికి పోస్తూ సంరక్షించేవాడు. ఇలా తన జీవితాన్ని ధారపోసాడు. కొన్నాళ్లకు ఎడారి లాంటి ప్రాంతం కాస్త చుట్టూ చెట్లతో పచ్చని తావచేలతో మారిపోయింది. మేఘాలు గంగు దీక్షకు అబ్బరపడిపోయి నిర్వసడమైన గంగు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామని మెరుపు ఇచ్చాయి. అలా గంగు తన తనాంతరం ఆయన వంశీయులకు వారందరూ ప్రకృతి ఆదరణ కొనసాగిస్తున్నారు. కానీ భీమయ్య కొందరు స్వార్థపరులు ప్రభువులకు లోనై వాళ్ళ చెట్లను నరికేస్తుంటే సంహరించకుండా భూమయ్య మీద కోపగించుకున్న మేఘాలు తవ్విచ్చిన వారం ఉపసంహరించుకున్నాయి. ఆ వైపు రావడం మానుకున్నాయి. తన తప్పు తెలుసుకున్న భీమయ్య మేఘాలను మన్నించమని వేడుకున్నాడు. అవి మొదటి తప్పుగా క్షమించాయి. గంగు నిస్వార్థంగా ప్రకృతి జ్ఞానం తలపెట్టమని ఆదేశించాయి. అప్పటి నుంచి భూమయ్య నిస్వార్థంగా మొక్కలు నాటడం, ప్రకృతిని గమనించడం మేఘోపం అయిపోయింది. ఓ బాగుందబ్బాయి స్టోరీ. మీరు మరిన్ని స్టోరీల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.